కొంచెం హెడ్ ఫోన్స్ కొంచెం బయట పెట్టి మాట్లాడడానికి ప్రయత్నించండి, నాయిస్ వస్తుంది. ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. రామారావు గారు వినిపిస్తుందా మీకు? రామారావు గారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు సుమారు కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు జరిగాయి. ఈ ఫైబర్ నెట్ కి సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు మీద కూడా కేసు నమోదు చేశారు. ఇందులో అక్రమంగా నియమించుకున్న వాళ్ళు ఫైళ్లు మార్చడంలో కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కేసు బుక్ చేయడానికి చంద్రబాబు నాయుడు పైన కూడా వీరు సహకరించారు. ఆ ఫైల్స్ అన్ని కూడా మాయం చేయడానికి వీళ్ళే బాధ్యులు. ఫైబర్ నెట్ కు సంబంధించి అన్ని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఎందుకు ఈ స్థాయిలో ఫైబర్ నెట్ కు సంబంధించి వైఎస్ఆర్సీపీ హయాంలో అక్రమాలు జరిగాయి? కనీసం ఒక నియామక పత్రాలు, అపాయింట్మెంట్ లెటర్, ఇంటర్వ్యూస్ ఏమీ లేకుండా డైరెక్ట్ గా ఇంతమందిని కేవలం ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే ఎలా రిక్రూట్ చేసుకున్నారు? అప్పుడు ఇందులో ఎంపీ అవినాష్ రెడ్డి పేరుతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రిఫర్ చేసిన వాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో పనిచేసే వాళ్లే ఉన్నారు. వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వకుండా ప్రభుత్వ రంగ సంస్థలలోనే అక్రమంగా నియమించి జీతాలు కూడా వారి కారు డ్రైవర్లకి, పని మనుషులకి జీతాలు కూడా ప్రభుత్వ రంగ సంస్థల నుంచే వారు ఇచ్చారు. దీనికి సంబంధించి వారి జీతాలన్నింటినీ కూడా మేము రికవరీ చేయబోతున్నాం అని చెప్పారు. ఏంటండి, కనీసం ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యుండి ఇంట్లో పని వాళ్ళకి జీతాలు ఇచ్చుకోలేరా? దానికి కూడా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి, ప్రజాధనం నుంచి జీతాలు ఇవ్వాలా? చెప్పండి రామారావు గారు. ఈ సంస్థ మొట్టమొదట మొదలు పెట్టినప్పుడు కేవలం 114 మందితోటి స్టార్ట్ అయ్యి తర్వాత 1360 మందికి ఎదిగింది అనేది వాస్తవం. స్టాఫ్ అవసరమై, కానీ ఇక్కడ ఆరోపిస్తుంది ఏంటంటే కేవలం వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు, వాళ్ళ యొక్క అనుయాయులకు, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి, మంత్రుల దగ్గర, అధికారుల దగ్గర పనిచేసే వాళ్ళకి అనేది ఇది కాదండి కావాల్సింది. అసలు ఈ విజిలెన్స్ సిఐడి విచారణ ఏపీ ఫైబర్ నెట్లు ఎప్పటి నుంచి చేయాలండి? సంస్థ స్థాపించింది 2015, తర్వాత 2017 వరకు కొన్ని పనులు జరిగినాయి, కాంట్రాక్ట్ పనులు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అనుయాయులకి కాంట్రాక్ట్ ఇచ్చారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దాన్ని వదిలేసి ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు మాత్రమే సిఐడి ఎంక్వైరీ చేయాలా, లేదా విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలనేటువంటి లక్ష్యం పెట్టుకోవడమే వాళ్ళది. ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన అని నా భావన అండి. ఒక దుర్మార్గమైన ఆలోచనని మీరు అంటున్నారు. కాకపోతే 2014 నుంచి 2019 అధికారంలో టీడీపీ ఉన్నప్పుడు కేవలం 108 మంది ఉద్యోగులతో ఈ ఫైబర్ నెట్ అనేది మొదలు పెడతాం జరిగింది. దానికి సంబంధించి టీవీలకు కానీ, ఇంటర్నెట్లకు కానీ, మొబైల్కి సంబంధించి కనెక్షన్లు టోటల్గా 10 లక్షలు ఉన్నాయి. కానీ ఆ తర్వాత టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత, వైఎస్ఆర్సీపీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఓటమి పాలయ్యే ఇప్పటి వరకు, అంటే లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ వరకు చూసుకుంటే, ఓటమి పాలైనంత వరకు చూసుకుంటే దీంట్లో 5 లక్షల కనెక్షన్స్ పడిపోయాయి. కానీ ఉద్యోగుల సంఖ్య మాత్రం భారీగా పెంచారు. సుమారు 1360 మందిని ఉద్యోగులు, అంటే కనెక్షన్స్. ఒక అంశం ఆలోచించాలండి. ఇక్కడ పోటీ ప్రపంచం నెలకొంది. ఇది ఫైబర్ కేబుల్ రంగంలో ఎయిర్టెల్, జియో లాంటి సంస్థలు, ప్రైవేట్ సంస్థలు వచ్చి విపరీతంగా వాళ్ళు కస్టమర్స్ ని తీసుకున్నారు. మీరు చూసే ఉంటారు, గతంలో జియో రాకముందు టెలిఫోన్, ఏదైతే సెల్ ఫోన్ విషయం సంబంధించి సిమ్ల విషయంలో జియో ఎట్లా క్యాప్చర్ చేసింది, తమ యొక్క పథకాలను జనాకర్షణంగా పెట్టింది ప్రభుత్వాలకు ధీటుగా. గతంలో బిఎస్ఎన్ఎల్ ఉంది, దాన్ని పడవేసి మరి ప్రైవేట్ సంస్థలు అందుకున్నట్లుగానే ఈ యొక్క ఏపీ ఫైబర్ నెట్ కి సంబంధించి కూడా కనెక్షన్లు అందుకుని, కానీ దాన్ని డెవలప్ చేసేటటువంటి దూరదృష్టితోటి సిబ్బంది అవసరమైనటువంటి ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకోవడానికి నియమించుకున్నటువంటి సిబ్బంది విషయంలో కేవలం అన్ని రంగాల్లో కూడా ఏదైతే ఎన్ఆర్ఎస్ లో ఫీల్డ్ ఎస్టేట్ తొలగిస్తున్నారు, రేషన్ షాపులకు సంబంధించినటువంటి డీలర్లు తొలగిస్తున్నారు, అట్లాగే గ్రామైక్య సంఘాలు, డ్వాక్రా సంబంధించినటువంటి వారిని తొలగిస్తున్నారు. అదే కోవల పరంపరలో కక్షపూరితంగా చేస్తున్నటువంటి విధానం తప్ప మరొకటి కాదు. అట్లాగే రాంగోపాల్ వర్మ మీద కక్ష పెట్టారు. కేవలం 1,15 లక్షలు మాత్రమే చెల్లించారని ఈరోజు జీవీ రెడ్డి గారు చెప్తున్నారు. గతంలో ఒక మాసం క్రితం 2,15 లక్షలు అని చెప్పి రకరకాల ఫిగర్స్ ను మార్చి చెప్పడం అనేది కూడా ఈ యొక్క అనుమానాలకు తావిస్తుంది. కేవలం కక్షపూరితంగా జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు అనుకొని తమకు వ్యతిరేకంగా వాళ్ళని భయపెట్టాలని, తమ యొక్క వ్యతిరేకంగా ఉండేటటువంటి వ్యక్తులను లోపరుచుకోవాలనేటువంటి విధానంతో చర్యలు తప్పితే మరొకటి కాదు. జీవీ రెడ్డి ఎవరండి? మంత్రి కాదు ఆయన.
జీవి రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి ఆల్ ఆఫ్ సడన్ గా తెలుగుదేశం పార్టీ చేరి అధికార ప్రతినిధిగా పదవి బాధ్యతలు చేపట్టలేదా? ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో జీవి రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రికి చంద్రబాబు అనుసంధానంగా పనిచేసినటువంటి దాఖలాలు ఉన్నాయి కదా, వీటి మీద ఏమంటారు? అంతా కూడా ప్లాన్డ్ యాక్టివిటీ తప్పితే, కక్షపూరితమైనటువంటి యాక్టివిటీ తప్పితే మరి ఒకటి కాదనేది నా యొక్క అభిప్రాయం అండి. ఓకే రామారావు గారు, ఒక్క నిమిషం హోలో ఉండండి. అదేవిధంగా మనకి జనసేన నుంచి రాయపాటి అరుణ గారు కూడా యాడ్ అయ్యారు. రాయపాటి అరుణ గారితో మాట్లాడే ముందు ఫర్ ద పీపుల్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.